వెల్కమ్ బ్యాక్. కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్ రసాయన చర్యలు మరియు సమీకరణాల సిరీస్లో మనం పార్ట్ 2A వచ్చేశాం. ఈరోజు మనం ఒక కెమికల్ రియాక్షన్ని ఈక్వేషన్ లాగా అంటే ఒక సమీకరణంలాగా ఎలా రాయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం. మనకు గుర్తే ఉంటుంది, పార్ట్ 1లో మనం అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, ఒక రియాక్షన్ జరుగుతోందని మనకి ఎలా తెలుస్తోంది అనే విషయాలు చూశాం కదా. అయితే మనం చూసిన ఈ కెమికల్ మార్పులన్నిటినీ ఒక పెద్ద వాక్యంలా కాకుండా ఇంకా సింపుల్గా, సైంటిఫిక్గా ఎలా చెప్పాలి? దీనికి సమాధానం కోసం మనం మన పాత యాక్టివిటీ దగ్గరికే వెళ్దాం. అదే మెగ్నీషియం రిబ్బన్ని కాల్చటం. అక్కడ్నుంచే మనం ఈక్వేషన్స్ రాయటంలో మనం మొదటడుగు వేద్దాం. చూసారా, ఈ యాక్టివిటీని మనం ఇలా ఒక పూర్తి వాక్యంలో చెప్పొచ్చు. ఇది జరిగిన రియాక్షన్ని పర్ఫెక్ట్గానే వివరిస్తుంది, కానీ చాలా పొడవుగా ఉంది కదా. ప్రతిసారి ఇంత పెద్ద వాక్యం రాయాలంటే కొంచెం కష్టమే. దీనికన్నా చాలా సింపుల్ మార్గం ఒకటుంది. అదే వర్డ్ ఈక్వేషన్, అంటే పదాలతో రాసే సమీకరణమన్నమాట. ఇక్కడ చూడండి, రియాక్షన్లో ఏవి పాల్గొన్నాయి, ఏది ఏర్పడింది అని వాటి పేర్లతోనే సూటిగా చూపించేశాం. మెగ్నీషియం ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్గా మారింది. చాలా సింపుల్. సరే, ఇప్పుడు ఈ వర్డ్ ఈక్వేషన్లో ఏమేం భాగాలున్నాయో వాటి గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఎందుకంటే ఇందులో ప్రతిదానికి ఒక అర్థముంది. ఈ ఆరో మార్క్కి లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపున ఉన్న పదార్థాలని రియాక్టెంట్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఏవైతే రియాక్షన్లో పాల్గొంటున్నాయో అవి. మన ఈ ఉదాహరణలో మెగ్నీషియం ఆక్సిజన్ రియాక్టెంట్స్ అన్నమాట. అలాగే ఆరో మార్క్కి రైట్ సైడ్ అంటే కుడివైపున కొత్తగా ఏర్పడిన పదార్థాన్ని ప్రోడక్ట్ అంటాం. ఈ రియాక్షన్ వల్ల మనకొచ్చిన ఫలితమన్నమాట. ఇక్కడ మన ప్రోడక్ట్ ఏంటి? మెగ్నీషియం ఆక్సైడ్. సరే, ఈ రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్ని కనెక్ట్ చేయడానికి మనం రెండు సింబల్స్ వాడాం గదా. ఒకటి ప్లస్ సైన్, ఇంకోటి ఆరో మార్క్. ఒకటి కన్నా ఎక్కువ రియాక్టెంట్స్ ఉన్నప్పుడు అవి రెండూ కలుస్తున్నాయి అని చెప్పడానికి వాటి మధ్యలో ఈ ప్లస్ గుర్తు పెడతాం. మన ఉదాహరణలో మెగ్నీషియం ఆక్సిజన్తో కలుస్తోందని చెప్పడానికే ఈ ప్లస్ వాడాం. ఇక ఈ యారో, ఇది ఎప్పుడూ రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్ వైపే చూపిస్తుంది. అంటే రియాక్షన్ ఏ డైరెక్షన్లో జరుగుతోందో చెప్తుంది. సింపుల్గా ఇవి కలిసి ఇది ఏర్పడింది అని చెప్పడమే ఈ బాణం గుర్తు పని. ఓకే, వర్డ్ ఈక్వేషన్ రాయడం ఎలాగో మనకు అర్థమైంది. కానీ కెమిస్ట్రీలో దీన్ని ఇంకా షార్ట్గా, ఇంకా సైంటిఫిక్గా రాసే పద్ధతి ఒకటుంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పదాలతో కాకుండా ఇంకా సింపుల్గా ఈ ఈక్వేషన్స్ని రాయటానికి ఏదైనా దారుందా? ఎస్, ఖచ్చితంగా ఉంది. పదాలకి బదులుగా వాటి కెమికల్ ఫార్ములాలు వాడితే సరిపోతుంది. చూడండి, మెగ్నీషియం బదులు Mg, ఆక్సిజన్ బదులు O2, మెగ్నీషియం ఆక్సైడ్ బదులు MgO అని రాసాం. ఎంత సింపుల్ అయిపోయిందో చూసారా? ఇలా పదాలకు బదులు కెమికల్ ఫార్ములాలు వాడి రాసిన ఈ ఈక్వేషన్నే మనం స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఇది కేవలం ఆ రియాక్షన్లో ఏవి పాల్గొన్నాయి, ఏవి ఏర్పడ్డాయి అని మాత్రమే సూచిస్తుంది. ఓకే, ఒక్క నిమిషం ఇక్కడ ఆగి ఈ స్కెలిటల్ ఈక్వేషన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆరోకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ అంటే పరమాణువుల సంఖ్య సమానంగా ఉందా లేదా ఒకసారి లెక్కపెట్టండి చూద్దాం. మీరు గమనించారా? లెఫ్ట్ సైడ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, కానీ రైట్ సైడ్ ఒకటే ఉంది. అంటే ఇక్కడ ఆటమ్ సంఖ్య బ్యాలెన్స్ అవ్వలేదు. మరి ఇలాంటి ఇంబ్యాలెన్స్ని ఎలా సరిచేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నది మనం నెక్స్ట్ పార్ట్లో నేర్చుకోబోతున్నాం. అవును, మన నెక్స్ట్ ఎనాలిసిస్లో అంటే పార్ట్ 2Bలో ఈ స్కెలిటల్ సమీకరణాలను బ్యాలెన్స్ చేయడం అనే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుంటాం. ఈరోజు మనం నేర్చుకున్న ఈ వర్డ్ ఈక్వేషన్స్లో గానీ స్కెలిటల్ ఈక్వేషన్స్లో గానీ మీకు ఏ చిన్న డౌటున్నా అస్సలు మొహమాట పడకుండా కింద కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ పార్ట్కి వెళ్లే ముందు అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందాం.